అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణేశుడికి పూజలు, ప్రసాదాలతో ఇల్లంతా సందడిగా ఉంది కదా. కాని మీకొక విషయం తెలుసా? ఈ 9 రోజుల నవరాత్రిలో ప్రతిరోజూ మనం పెట్టే నైవేద్యాల వెనుక ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఏ రోజు ఏ ప్రసాదం, దానిలో ఉండే పోషకాలు, అవి మన శరీరానికి ఎలా మేలు చేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు మన పెద్దలు కేవలం భక్తితోనే ఇవి పెట్టలేదు. వినాయకుడిలాగే మనము 9 రోజులు రకరకాల వంటలు లాగించేస్తాం కదా. మరి మన ఆరోగ్య సంగతేంటి? మన పూర్వీకులు గణేశుడికి ఇచ్చే ప్రతి ప్రసాదం వెనుక న్యూట్రిషన్, సైన్స్, హెల్త్ బెనిఫిట్స్ దాచారు. నవరాత్రి 9 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం పెట్టడం వెనుక ఒక లాజిక్ ప్లస్ హెల్త్ సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఆయన ప్రసాదాలతోనే మనకు ఆరోగ్యాన్ని కూడా అందించారు. రండి మరి ఆ ఆసక్తికరమైన ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం. నిన్నటి పండగ సందడి, మోదకాలు, ఉండ్రాళ్లతో నోరంతా తీపిగా మారిపోయి ఉంటుంది కదా. మరి ఈరోజు గణేశుడు కాస్త పుల్లపుల్లగా, కారంకారంగా ఏదైనా ఆశిస్తాడని మన పెద్దలకు ముందే తెలుసు. అందుకే ఈరోజు ప్రసాదం పులిహోర. ఇది కేవలం రుచికోసం మాత్రమే కాదు. చింతపండు, పుల్లపుల్లని ఆ టామరైండ్లోని విటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఒంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. పచ్చిమిర్చి మెటబాలిజం పెంచుతుంది. రక్త సంచారాన్ని కంఫర్టబుల్గా ఉంచుతుంది. చింతపండు, బియ్యం, పప్పులు కలిపి తయారుచేస్తారు. పులిహోరలో ఉండే చింతపండులో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఏజింగ్ని తగ్గిస్తాయి. అంతేకాదు, పచ్చిమిర్చిలోని క్యాప్సేసిన్తో క్యాలరీబోన్ కూడా కొంచెం పెరుగుతుంది. పప్పులు, శనగలు, మినప్పప్పు ప్రోటీన్ సమృద్ధిగా ఇస్తాయి. బియ్యం కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం పర్ఫెక్ట్. చిన్న మిరియాలు, అల్లం కలిపి డైజెషన్ ఫ్రెండ్లీ మరియు మెటబాలిజం ఫ్రెండ్లీ చేస్తాయి. మూడవ రోజు పాయసం. అలా ఒకరోజు గడిచిపోయింది. ఈరోజు ఏం స్పెషల్ పెట్టాలని గణేశుడు ఎదురుచూస్తుంటాడో తెలుసా? తీయగా, క్రీమీగా ఉండే పాయసమంటే పరమాన్నం. అవును, పాయసంలో పాలు ముఖ్యమైనవి. పాలల్లో కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలకు, దంతాలకు అవసరం. తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్, కాజు విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్తో నిండినవే. కొద్దిగా తినడం ద్వారా ఎనర్జీ బూస్ట్, మెమొరీ, కాన్సంట్రేషన్ మరియు ఇమ్యూనిటీ అన్నీ కలిపి లభిస్తాయి. పాయసంలో ఉండే జాగరీ లేదా చక్కెర తక్కువగా అయితే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ను స్టెబిలైజ్ చేస్తుంది. అలాగే కొద్దిగా క్యాడమమ్ కలిపితే డైజెషన్ మరింత స్మూత్ అవుతుంది. ఫన్ ఫ్యాక్ట్: మీరు తిన్న పాయసం ఇన్స్టెంట్ ఎనర్జీ స్నాక్లా పనిచేస్తుంది. మార్నింగ్ వర్కౌట్ కోసం లేక చిన్న ఎనర్జీ డిప్ కోసం పర్ఫెక్ట్. పాయసం కేవలం తీపి కాదు, సూపర్ న్యూట్రిషియస్ ట్రీట్ కూడా. చూశారా, మన పండగల్లో మనం తినే ప్రతి వంటకం వెనుక హెల్త్, సీక్రెట్ ప్లస్ ట్రెడిషన్లు దాగి ఉంటాయి. గణేశుడి ప్రసాదంతో మనం మనసుకు, రుచికి, శరీరానికి సైమంటేనియస్ బ్లెస్సింగ్ పొందుతున్నాం. నాలుగవ రోజు గారెలు. అబ్బో, ఇక ఈరోజు నైవేద్యం గురించి చెప్పాలంటే నోరూరిపోతుంది. అవే గారెలు. నూనెలో వేగి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే గారెలంటే ఎవరికిష్టముండదు చెప్పండి. గారెల తయారులో ముఖ్యమైనది మినప్పప్పు. మినప్పప్పు ప్రోటీన్కి మంచి మూలం. కాబట్టి ఇది ఒక చిన్న ప్రోటీన్ పవర్ హౌస్ లాంటిది. శాకాహారులు దీన్ని తినడం వల్ల కండరాల పెరుగుదల, శక్తి లభిస్తాయి. అలాగే కొద్దిగా ఆవాలు, కారం మరియు ఉప్పు వేస్తే మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. కొద్దిగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ కూడా మన శరీరానికి లభిస్తాయి. ఫన్ ఫ్యాక్ట్: గారెలు కేవలం రుచికోసం మాత్రమే కాదు, ఎనర్జీ స్నాక్లా కూడా పనిచేస్తాయి. పండగలో మనం ఎగ్జైటెడ్గా తిరగడానికి, శక్తి కోసం గారెలు పర్ఫెక్ట్. ఐదవ రోజు శనగలు. ఈరోజు ప్రసాదం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అవే శనగలు. గణేశుడికి శనగలంటే చాలా ఇష్టం. ఈ చిన్న శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన కండరాల పెరుగుదలకు, రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పండగ రోజుల్లో మితంగా తీసుకుంటే ఇవి హెల్దీ స్నాక్లా పనిచేస్తాయి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా మసాలా కలిపి తింటే రుచి కూడా అదిరిపోతుంది. ఫన్ ఫ్యాక్ట్: శనగల్లోని ప్రోటీన్ శక్తివంతం కాబట్టి
ఇది చిన్నవారికి ఎనర్జీ బూస్ట్ కోసం కూడా పర్ఫెక్ట్. ఇలా మనం తినే ప్రసాదాలు కేవలం రుచి కోసమే కాదు, శక్తి, ఆరోగ్యం రెండింటినీ ఇస్తాయి. 6వ రోజు బూరెలు. ఆహా, పండగలంటే బూరెలు ఉండాల్సిందే. బయట క్రిస్పీగా, లోపల తీయని పూర్ణంతో ఉండే బూరెలు మన పండగ మూడ్ని ఇంకా పెంచుతాయి. ఈ బూరెలలోని శనగపప్పు మన కండరాలకు అవసరమైన ప్రోటీన్ను అందిస్తుంది. ప్రతి పిండి బూరెలు ఒక చిన్న న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ లాంటిది. పండగలో ఎగ్జైట్మెంట్తో తిరిగి ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. బెల్లం తింటే మన రక్తంలో ఐరన్ పుష్కలంగా చేరుతుంది, ఫెటీగ్స్ తగ్గి శరీరం చురుకుగా మారుతుంది. ఇలాంటి బూరెలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, పండగ ఆచారాలతో హెల్త్, న్యూట్రిషన్ మరియు డివోషన్ అన్నీ కలిపి ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటాయి. 7వ రోజు రవ్వ కేసరి. ఈరోజు మన పండగ ప్రసాదంగా రవ్వ కేసరి సర్వ్ చేయబడుతుంది. రవ్వ అంటే ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ లేదా గోధుమ రవ్వతో చేస్తారు. ఇది మన శరీరానికి తక్షణ శక్తి మరియు సస్టైన్డ్ ఎనర్జీ ఇస్తుంది. బెల్లం లేదా చక్కెరతో తీయగా, ఘీలో వేసి బాగా కలిపి చేసే రవ్వ కేసరి కొంచెం తినగానే మౌత్లో మెల్ట్ అవుతుంది, శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు డైజెషన్ ఫ్రెండ్లీ ట్రీట్ అవుతుంది. దానిలో వేసే ఘీ మనకు అవసరమైన హెల్దీ ఫ్యాట్స్ ఇస్తుంది, మెటబాలిజం బూస్ట్ చేస్తుంది. రవ్వలోని కార్బ్స్ శక్తివంతమైన ఫ్యూల్గా పనిచేస్తాయి. పండగ ఎగ్జైట్మెంట్లోనూ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి పర్ఫెక్ట్. ఇలా రవ్వ కేసరి కేవలం రుచికోసం మాత్రమే కాదు, మన శరీరానికి, మన ఫెస్టివ్ స్పిరిట్కి, డివోషన్కి బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. 8వ రోజు దద్దోజనం. ఈరోజు ప్రసాదంగా మన పండగలో దద్దోజనం సిద్ధమవుతుంది. ఇది కర్డ్ మరియు ఉడికించిన రైస్ కలిపి తయారుచేసే ఒక ట్రెడిషనల్, రిఫ్రెషింగ్ మరియు హెల్దీ వంటకం. బియ్యం శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందిస్తుంది. ఇవి తక్షణ ఎనర్జీ ఇస్తాయి. పండగ ఎగ్జైట్మెంట్లో బాడీ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఈ కార్బ్స్ మన ఎనర్జీ లెవెల్స్ను సస్టైన్ చేస్తాయి. కాబట్టి దద్దోజనం తినడం వల్ల మనం తలనొప్పులు లేక ఫిటీగ్ లేకుండా చురుకుగా ఉంటాం. కర్డ్లో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే కర్డ్ కాల్షియం మరియు ప్రోటీన్ సమృద్ధిగా కలిగి ఉన్నందున బోన్స్, టీత్ మరియు మసిల్స్ కోసం ఎంతో మంచిది. 9వ రోజు చలిమిడి. బియ్యప్పిండి బెల్లం నెయ్యి వంటకం. ఈరోజు ప్రసాదంగా మన పండగలో చలిమిడి బియ్యప్పిండి బెల్లం నెయ్యి వంటకం సిద్ధమవుతుంది. చలిమిడి, బియ్యప్పిండి బెల్లం నెయ్యి కలిపి తయారుచేసిన ఈ వంటకం కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శరీరానికి పోషకాలు మరియు శక్తిని అందించే సంప్రదాయ బ్లెస్సింగ్ కూడా. ఇలా వినాయకుడు ఈ ప్రసాదంతో ప్రతి ఒక్కరికీ రుచి, ఆరోగ్యం, శక్తి అందించి వెళతాడు. థ్యాంక్స్. ఈ రోజున ఈ సంప్రదాయ వంటకం తినడం కేవలం తీపి భోజనం కాదు, మన ఫెస్టివ్ మూడ్, డివోషన్ మరియు న్యూట్రిషన్ని కూడా ఎన్రిచ్ చేస్తుంది. 10వ రోజు చింతపండు పులిహోర. ఈరోజు మన పండగ ప్రసాదంగా చింతపండు పులిహోర సిద్ధమవుతుంది. పండగలో ఈరోజు అన్నం వండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వినాయకుడి ఈ ప్రసాదంతోనే అందరికీ కడుపు నిండిపోతుంది. చింతపండు పులిహోరలో ఉండే తమిరిండ్ అంటే చింతపండు విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్తో నిండినందున ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా వినాయకుడు ప్రతి పులిహోరతో రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యం, శక్తి, బ్లెస్సింగ్ కూడా అందిస్తాడు. థ్యాంక్స్. ఇలా ప్రతి కొంచెం తినగానే మనం ఫెస్టివ్ స్పిరిట్, న్యూట్రిషన్ మరియు డివోషన్ని ఒకేసారి అనుభవిస్తాం. చూశారు కదా ఫ్రెండ్స్, మన పండగ ప్రసాదాల వెనక ఎంత అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో. ఈ 9 రోజులు గణేశుడికి మనసారా నైవేద్యాలు సమర్పించి ఆశీసులు పొందండి. పండగ రోజుల్లో చేసే వంటకాలన్నీ ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా శుచిగా శుభ్రంగా తయారు చేసుకోవాలి. అలాగే ఈ ప్రసాదాల ద్వారా ఆరోగ్యాన్ని కూడా ఆస్వాదించండి. ఇలా వినాయకుడు వచ్చి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందించి వెళతాడు. నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.